ఛాంపియన్స్ ట్రోఫీ అనేది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ప్రముఖ వన్డే టోర్నమెంట్. 1998లో ప్రారంభమైన ఈ టోర్నీ మినీ వరల్డ్ కప్ గా కూడా ప్రసిద్ధి పొందింది. మొత్తం 8 జట్లు పాల్గొనే ఈ టోర్నమెంట్ 2017 వరకు 8 సార్లు నిర్వహించబడింది. అయితే 2017 తర్వాత కొన్ని కారణాల వలన టోర్నీ నిలిపివేయబడిందిట. మళ్లీ 2025లో పాకిస్తాన్ ఆతిథ్యంతో ఈ టోర్నీ నిర్వహించబడుతుంది. అసలు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతల జాబితా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా 1998లో దక్షిణాఫ్రికా, ఇక రెండవదిగా 2000 సంవత్సరంలో న్యూజిలాండ్, ఇక మూడవ స్థానంలో 2002లో భారత్, శ్రీలంక, ఇవి 2 సంయుక్త విజేతలు. ఇక 4వ స్థానంలో 2004లో వెస్టిండీస్, ఇక 5వ స్థానానికి వచ్చేసరికి 2006 ఆస్ట్రేలియా, ఇక 6వ స్థానంలో 2009 అదీని ఆస్ట్రేలియానే, ఇక 7వ స్థానం 2013లో భారత్, ఇక 8వ స్థానం 2017లో పాకిస్తాన్. ఇలా ముఖ్యమైన హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి, అప్పుడు మీకు విషయం మొత్తం అర్థమవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలు ఆ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 1998లో మొట్టమొదటి ఛాంపియన్స్ ట్రోఫీ బంగ్లాదేశ్లో నిర్వహించబడింది. ఆ సమయంలో ఐసీసీ నాక్ అవుట్ టోర్నమెంట్ అని పిలిచారట. ఇక ఫైనల్లో దక్షిణాఫ్రికా వెస్టిండీస్ ని 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక 2000 సంవత్సరంలో ఏం జరిగిందో చూద్దాం. ఇది కెన్యాలో నిర్వహించబడిన ఈ ఎడిషన్లో న్యూజిలాండ్ ఫైనల్లో భారత్ ని 4 వికెట్ల తేడాతో ఓడించి తమ మొదటి ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. ఇక 2002లో అయితే శ్రీలంకలో జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు కావడంతో భారత్ మరియు శ్రీలంక సంయుక్త విజేతలుగా నిలిచారట. ఇక 2004లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంగ్లాండ్లో నిర్వహించబడిన ఈ ఎడిషన్లో వెస్టిండీస్ ఫైనల్ ఇంగ్లాండ్ను 2 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక 2006లో భారత్లో జరిగిన ఈ టోర్నీలో ఆస్ట్రేలియా ఫైనల్లో వెస్టిండీస్ ని 8 వికెట్ల తేడాతో ఓడించి తమ మొదటి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఇక 2009లో దక్షిణాఫ్రికాలో నిర్వహించబడిన ఈ ఎడిషన్లో ఆస్ట్రేలియా ఫైనల్లో న్యూజిలాండ్ ని 6 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా రెండోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఇక 2013లో ఇంగ్లాండ్లో జరిగిన ఈ టోర్నీలో భారత్ ఫైనల్లో ఇంగ్లాండ్ ని 5 పరుగుల తేడాతో ఓడించి రెండోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఇక 2017లో ఇంగ్లాండ్లో నిర్వహించబడిన ఈ ఎడిషన్లో పాకిస్తాన్ ఫైనల్లో భారత్ ని 180 పరుగుల తేడాతో ఓడించి తమ మొదటి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అయితే భారత్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ అసలు ఏంటా తెలుసుకుందాం. భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో 2 సార్లు విజేతగా నిలిచింది. అవి 2002లో శ్రీలంకతో సంయుక్త విజేతగా నిలిచింది. ఇక మరొకటి 2013 ఇంగ్లాండ్లో నిర్వహించిన టోర్నీలో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో టైటిల్ సాధించింది. మొత్తం 29 మ్యాచ్ల్లో 18 విజయాలు, 8 పరాజయాలు, 3 ఫలితం రాని మ్యాచ్లు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 141. ఎవరో కాదండై మన సౌరభ్ గంగూలీ. అత్యధిక వికెట్లు రవీంద్ర జడేజా, ఆయన 16 తీశారట. వీళ్ళు రికార్డులు సాధించినట్టు మన హిస్టరీ తెలియజేస్తుంది. ఇక విరాట్ కోహ్లీ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ. విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రముఖ ఆటగాడిగా నిలిచాడు. తాజా 2025 టోర్నీలో ఫిబ్రవరి 23న పాకిస్తాన్పై జరిగిన మ్యాచ్లో 111 బంతుల్లో 100 పరుగులు చేసి జట్టుని విజయం వైపు నడిపించాడు. ఈ ఇన్నింగ్స్తో వన్డేలో 14,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అంతేకాక వన్డే ప్రపంచ కప్, T20 ప్రపంచ కప్, ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి అన్ని ప్రధాన టోర్నీస్లో పాకిస్తాన్పై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. ఈ విధంగా మన విరాట్ కోహ్లీ తన ప్రదర్శనతో భారత క్రికెట్ జట్టుకి కీలక విజయాలను అందిస్తూ వ్యక్తిగత రికార్డులను సైతం సృష్టించాడు. విరాట్ ఇప్పటి వరకు 17 మ్యాచ్ల్లో 746 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ, అందులో ఉన్నటువంటి ఆసక్తికరమైన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఆస్ట్రేలియా 2 సార్లు ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలుచుకుంది. 2006 అలాగే 2009లో భారతదేశం కూడా ట్రోఫీని గెలుచుకుంది. 2002లో శ్రీలంకతో కలిసి, అలాగే 2013లో సంయుక్తంగా విజేతలుగా నిలిచారు.
ఇక 2002లో వర్షం కారణంగా ఫైనల్ జరగలేదు. దీంతో భారతదేశం అలాగే శ్రీలంక సంయుక్త విజేతలుగా నిలిచాయి. ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక జట్టు స్కోరు 2025 మార్చి 5న దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేసిన 362 అన్నమాట, 6 వికెట్ల తేడాతో. ఇక అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ఇబ్రహీం జద్రాన్ పేరిట ఉంది. అతను 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్పై గ్రూప్ మ్యాచ్లో 177 పరుగులు చేశాడట. 2000లో జరిగిన ఐసీసీ నాకౌట్ టోర్నీలో ఇండియా న్యూజిలాండ్ ఫైనల్స్ కి చేరుకున్న ఈ ఫైనల్ మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 264 పరుగులు చేసింది. సౌరవ్ గంగూలీ సెంచరీ చేయగా సచిన్ 69 రన్స్తో రాణించాడు. ఆరంభం అదిరిన మిగిలిన బ్యాట్స్మెన్ విఫలం కావడంతో టీమిండియా తక్కువ స్కోర్కే పరిమితమైపోయింది. ఇక ఇండియా విధించిన ఈ టార్గెట్ ని మరో 2 బాల్స్ మిగిలుండగానే న్యూజిలాండ్ ఛేదించేసింది. 2021లో అయితే లాంగ్ గ్యాప్ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో ఇండియా న్యూజిలాండ్ తలబడ్డాయి. ఈ ఫైనల్లో కూడా టీమిండియాకి లక్ కలిసి రాలేదు. బౌలర్లు ఆకట్టుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు కీలక బ్యాటర్లు చేతులెత్తేయడంతో 8 వికెట్ల తేడాతో టీమిండియా ఈ మ్యాచ్లో చిత్తుగా ఓడింది.